ప్రశాంతి రెడ్డిని విమర్శించే స్థాయి వైసీపీ నేతలకు లేదని మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తీరు మార్చుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య హెచ్చరించారు. కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలను, మహిళలను కించపరిచే విధంగా ఆయన మాట్లాడిన తీరును తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య తీవ్రంగా ఖండించారు. శనివారం నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తిప్పికొట్టారు. 2 ఏళ్లలోనే 770 కోట్ల అభివృద్ధి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నేతృత్వంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆలోచనలతో కోవూరు నియోజకవర్గం పంట కాలువలు, సంక్షేమం, గుడులు, అభివృద్ధి, ప్రభుత్వ ఆరోగ్య అవసరాలు తీర్చడంలో ఎంతో ముందుందని తెలిపారు. భాష సామాజిక అంశాల్లో కానీ ఖచ్చితంగా ఒక అభివృద్ధి పయనంలో ప్రయాణం చేస్తూ ఉంది. కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతో కోవూరు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పంట కాలువలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, గుడులు గోపురాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ప్రజల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అవసరాలు తీర్చడంలో కానీ ఖచ్చితంగా ఒక మంచి వాతావరణంలో కోవూరు నియోజకవర్గం చాలా సామరస్యంగా ముందుకు పోతూ ఉంది. డెల్టా ప్రాంతం, రైతాంగం, చదువుకున్నటువంటి విద్యార్థులు, యువత, అనేక మంది పెద్ద పెద్ద ఉద్యమకారుల్ని, రాజకీయ నాయకులను అందించినటువంటి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం. నిన్నటి రోజున సహజంగానే ప్రసన్న కుమార్ రెడ్డి గారి యొక్క భాష, ప్రసన్న కుమార్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాలు, ఆయన పోయిన తీరు కోవూరు నియోజకవర్గ ప్రజలకేమీ కొత్త కాదు. ఎచ్చోట కర్మ అచ్చోటని అనుభవిస్తారని చెప్పని సనాతన ధర్మంలో భగవద్గీతలో మాట ఉంది. ఎవరు ఏ పనులైతే చేస్తారో తిరిగి వారికి ఖచ్చితంగా వాటి యొక్క ఫలితాలు కూడా అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో మాట్లాడిన భాషలు మనం చూసాం. నిన్న ఆయన మాట్లాడుతూ నేనేం తప్పు చేశాను, మా మేనత్త కోడలు మాకు చెల్లెలవుతుంది, మా చెల్లెలకి మేము మాట్లాడామని చెప్పని మాట్లాడారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు మాట్లాడిన మాటలు మేము ఏకీభవిస్తూ, ఆవు చెవులో వేస్తే దూడ గట్టిన మీదు. ఈయన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయానా తన సొంత చెల్లెని ఏ విధంగా మాట్లాడాడో ఈ రాష్ట్రం చూసింది. ఆయన వారసుడిగా ఈయన చెల్లెలను మాట్లాడిన మీరు ఎన్నికల నామినేషన్ వేసిన తర్వాత, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నామినేషన్ వేసిన తర్వాత, కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత మీరు మాట్లాడిన భాష, శ్రీరెడ్డి లాంటి వారి చేత మీరు మాట్లాడించిన భాష, మీరు వేసిన సెటైర్లు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఏ అన్నైనా ఆ చెల్లెల మీద మాట్లాడే భాష మీరు మాట్లాడారన్నది మీ మనస్సాక్షి మీరు ఒక్కసారి మననం చేసుకోండి. మీరు ఓడిపోయిన తర్వాత, 55,000 ఓట్లతో ఓడిపోయిన తర్వాత రుక్మిణి కళ్యాణ మండపంలో మీరు మీ కార్యకర్తల సమావేశాలు పెట్టి ఆ రోజు మీరు మాట్లాడిన భాష ఒక చెల్లెల్ని ఒక అన్న మాట్లాడే భాష అని అడుగుతా ఉన్నాం. నిన్నగాక మొన్న మీరు ఒక సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో కూడా మీరు మాట్లాడిన మాటలు ఒక అన్న ఒక చెల్లెల్ని మాట్లాడిన మాట అని అడుగుతా ఉన్నాం. నిజంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు రెచ్చగొట్టే భాషలను మాట్లాడారు కాబట్టే మేము సమాధానం చెప్పామన్నారు. నన్ను కొడుకులు గిడుగులు మాట్లాడిచ్చారన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీకు చెప్తా ఉన్నాం. మొట్టమొదటిగా ముందుగా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు
తన కార్యకర్తలను తన నాయకుల చేతను ఇలాంటి భాష మాట్లాడితే ఏ రోజు ఒప్పుకోవాలా, వాస్తవాన్ని ఖండిస్తారు కూడా. కడుపు మండి మేము అభిమానించేటువంటి మా నాయకురాలు కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని బిడ్డలాగా చూసుకుంటున్న ఒక నాయకురాల పైన మీ ఇష్టం వచ్చిన ప్రలాపనలు మాట్లాడినప్పుడు ఆ ఆవేశంతో ఆ అక్కసుతో మీ మీద కొంతమంది కొన్ని మాటలు మాట్లాడుండొచ్చు. ఆ మాటలను కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా ఎప్పుడూ కూడా సమర్థించాల, రాబోయే రోజుల్లో కూడా సమర్థించరు. రామతీర్థంలో నేను పోతా ఉంటే కొంతమందిని తాగిపిచ్చి నా మీద దాడి చేయమని చెప్పని ప్రేరేపించారు, డ్రోన్లు పెట్టారన్నారు. అయా ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నిజంగా అటువంటి పిలుపే కానీ ఇచ్చుంటే మీ పరిస్థితులు వేరుగా ఉంటాయి. అటువంటి రాజకీయ చరిత్ర తెలుగుదేశం పార్టీకి లేదు. గెలుపోవడంలో సహజంగా ఉంటాయి, వాటిని మనం జీర్ణించుకోవాలి. గెలుపులు మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ ఓడములు జరుగుతూ ఉంటాయని చెప్పని కొన్ని ఉదాహరణలు చెప్పారు ఈయన ప్రసన్న కుమార్ రెడ్డి గారు. నిజం, రాజకీయాల్లో గెలుపోవడంలో సహజం, మేము కూడా ఒప్పుకుంటాం. ప్రసన్న కుమార్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్న రోజున, మీరు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉన్న రోజున, ఒరే రాజశేఖర రెడ్డి పంచెలు ఉడదీసి కొడతాం, పులివెందల రౌడీలు రాజ్యం వెళుతున్నారు, ఇలా పంచెలు ఉడదీసి కొడతా ఉన్న రోజున నీ సంస్కారం ఏంటి మీద అడుగుతా ఉన్నా. 6 సార్లు ఎమ్మెల్యే మాజీ మంత్రిని పిలిపించుకుంటున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. 4 సార్లు 5 సార్లు బీఫామ్ ఇస్తే 4 సార్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ మీకు మంత్రిగా కూడా భిక్ష పెట్టింది. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ఒరే చంద్రబాబు చుట్టు కట్టేసి కొడతామని మాట్లాడిన రోజున స్వయాన ఆయన కొడుకు నారా లోకేష్ గారిని మంగళగిరిలో ఓడిపోతే మీరు చెప్పారు చూసారా, గెలుపోవడం సహజమని. మంగళగిరిలో ఓడిపోతే నారా లోకేష్ గారు ఉద్దేశించి మీరు మాట్లాడిన భాష మీ సంస్కారం ఏంటో తెలియజేస్తా ఉంది. కోవూరు నియోజకవర్గంలో మీరు గెలిచిన తర్వాత వైసీపీ నుంచి ఆవేశాలు ఉండకూడదు, మీ వాళ్ళని కంట్రోల్ చేయమని చెప్పిన ప్రసన్న కుమార్ రెడ్డి గారు మొట్టమొదటిగా గెలిచిన 4 రోజుల్లోనే సుబ్రహ్మణ్యం నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన రోజున, జొన్నవాడ ఆలయానికి ఒక మాజీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం నాయుడు ఇంటి మీద దాడి చేసిన రోజున ఈ కార్యకర్తలు ఆలోచన చేసి ఉండుంటే ఇంత సామరస్యంగా కోవూరు నియోజకవర్గ పరిస్థితులు ఉండేవి కావు. ఏ ఒక్కరోజు కూడా మా శాసనసభ్యులు ఆవేశానికో మరో ఆలోచనకో తావు లేకుండా 700 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, ఇఫ్కో కిసాన్ సెస్లో 13,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు కావాల్సిన ప్రతిపాదనలు అంగీకరించడం, ఎక్కడ ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళకి ఏ సహాయం చేద్దామని చెప్పని ముందుకు పోవడం, విపిఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని 100 మందికి ట్రైసైకిల్ పంచడం, విపిఆర్ నేతల ద్వారా కొన్ని 1000 మందికి కళ్ళద్దాలు ఇవ్వటం, సొంత ట్రస్ట్లో ఉన్నటువంటి మిషన్ల ద్వారా కాలువల పొడికలు తీయటం, ఈ కార్యక్రమాలపైనే మునిగి తేలుతున్నారు. మీలాంటి వాళ్ళపైన ఆవేశాలు ప్రకటించడానికో మీలాంటి వాళ్ళపైన యుద్ధాలు చేయడానికి ఇక్కడ ఎవరికి తిరిగి లేదయ్యా. జనం మర్చిపోతారేమన్న ఆలోచనతో మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర వీరగాళ్ళు వేయించుకోవడం కోసమో గతంలో ఎవరు బాగా తిరిగితే వాళ్ళకి ఆయన మంత్రి పదవులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి కూడా ఎవరు మహిళలను కించపరుస్తారో, ఎవరు బాగా తిడతారో, ఎవరు బాగా నియోజకవర్గాల్లో గొడవలు పెడతారో, ఎవరు బాగా కులాల మధ్య చుచ్చు పెడతారో బేరుజు వేసుకుని వాళ్ళకి టిక్కెట్లు ఇస్తారన్న భ్రమలో మీరు అప్పుడప్పుడు వచ్చి తిట్టిపోతూ ఉంటారు. మిమ్మల్ని మాత్రం ఎవరేం మాట్లాడకూడదు, వాస్తవాలు చెప్తే మీకు ఉలిక్కిపాటు వస్తుంది. నిజంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక్కసారి మీరు మననం చేసుకోండి. ఒక మహిళా ఎమ్మెల్యే, ఒక మహిళా
మీ తాటాక చెప్పులకు భయపడే వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు కారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎన్నికలు మాత్రమే కాదు, ఏ సమస్యలు వచ్చినా తెలుగుదేశం పార్టీ అండదండగా వైకాపా నాయకులకు మీరు చెప్పారు ఇంకొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత మేము వచ్చేస్తాం. 2-3 సంవత్సరాలు కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను భయపెట్టాలంటే మీ జగన్మోహన్ రెడ్డి నాయన రాజశేఖర రెడ్డి వచ్చినా కానీ ఆయన తెలంగాణ జల్లు చేస్తా ఉన్నాం. ఏ రోజు భయపడినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి లేదు. మొట్టమొదటిగా సంస్కారం గురించి మాట్లాడేటువంటి గోవర్ధన్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాల్లో మీరు చేసిన దుర్మార్గాలకి, మీరు చేసినటువంటి రౌడీజాలకి, మీరు దోచుకున్న దోపిడీలకి కలిగిన రిజర్వాయర్ పోయింది. కలమంచి, కొడవలూరు, ఎల్లాయిపాలెం, కొత్త వంగలో ఉన్నటువంటి గ్రామాల మొత్తం 100 కోట్ల మాఫియా జరిగింది. రైతాంగానికి 8,000 9,000 పుట్టికిచ్చి రైతాంగానికి మాఫియా చేసి రైతులు ధనం దోచుకున్నారు. FDR పనుల్లో 100 కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇసుక మాఫియా జరిగింది. ఎప్పుడూ లేని విధంగా గంజాయి విపరీతంగా ప్రవహింపజేశారు. వీటన్నిటికీ ముందుగా మీరు క్షమాపణ చెప్పగలిగితే సంస్కారం ఏంటో మీకు అర్థమవుతుంది. మాటల యుద్ధాలు ఆపుదామన్నారు. ఆయన గారి దగ్గరికి, ప్రసన్న కుమార్ గారి దగ్గరికి ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి, అన్న పెద్ద కుటుంబాలు మనం ఇట్లా మాట్లాడుకోవడం బాగలేదని అన్నారు. చెప్పారంట. ఈయన ముందుగా నేను చేయలేదు, మీరే స్టార్ట్ చేశారు, దాన్ని మీరు ఆలోచించాలని చెప్పాడంట. నిజంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ భాషలో ఎవరు ఆయన దగ్గరకు వచ్చారో మాకు తెలియదు. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు పెద్ద కుటుంబాలంటే మనం ప్రవర్తించిన తీరు, మన వ్యక్తిత్వం, మన భాష, మీరు నడిచిన నడవడికి మీద డిపెండ్ అవుతుంది. నల్లబరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి యొక్క వారసులుగా మీరు ప్రవర్తించిన తీరు ఎలాంటిదో ఒకసారి కోవూరు ప్రజలు అడిగితే చెప్తారు. ఇక్కడ ఎవరికి గొడవలు పెట్టుకోవాలనో, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవాలనో, తిట్ల పురాణం చేయాలనో ఆలోచన మా ఎమ్మెల్యే గారికి లేదు. అయితే మీరు రెచ్చగొట్టే విధంగా మాట్లాడి వ్యక్తిగత దోషాల్లోకి వస్తే రాజకీయ విమర్శలు గారు చెప్తాం. వ్యక్తిగత దోషాల్లోకి వచ్చి అసభ్యకరంగా, అవమానకరంగా మాట్లాడాలని చూస్తే ఖచ్చితంగా సమాధానం చెప్తాం. వేలాది మంది తెలుగుదేశం పార్టీ కుటుంబం ఉంది. VPR ట్రస్ట్ ద్వారా సేవలు పొందినటువంటి VPR గారి కుటుంబం ఉంది. ఒక మహిళా నాయకురాలు ముందుకొచ్చి రాబోయే రాజకీయాలకి అనేక మంది మహిళలకి స్ఫూర్తిదాయకంగా నిలబడినటువంటి మహిళా సమాజం అండగా ఉంది. బడుగు బలహీన వర్గాల ప్రజలు అండగా ఉన్నారు. గుర్తుపెట్టుకుని మాట్లాడమని చెప్పని ప్రసన్న కుమార్ గారు తెలియజేస్తూ, అన్నా ఇక్కడి నుంచైనా సరే చెల్లెల్ని గౌరవించే విధానం తెలుసుకోమని చెప్పని ప్రసన్న కుమార్ గారు తెలియజేస్తూ, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గం మీరు అనుకున్నది కాదు. ఖచ్చితంగా చైతన్యవంతులు అవసరమైన విధంగా ఖచ్చితంగా సమాధానం చెప్పే తీరుతారని తెలియజేస్తూ, VPR గారి గురించి మాట్లాడే ముందు, VPR గారి నైతికతను ప్రశ్నించే ముందు మీ మనస్సాక్షిని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోమని చెప్పని కాకాని గోవర్ధన్ తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.